వేలు పెట్టింది ఏముంది అందులో కొత్తగా, కాకపోతే హడావిడి చేయడం. సార్ ఫైనల్ గా ఒకటి వాలంటీర్ వ్యవస్థ కానీ లేదంటే ఇది కానీ రేపు సచివాలయ వ్యవస్థను కూడా ఒక రకంగా నిర్వీర్యం అయిపోయేలాగా ఈ వ్యవహారం అయ్యి కంప్లీట్గా. ఎందుకంటే ఇప్పుడు కియోస్క్ అని ఏదో తీసుకొస్తున్నారంటే కొత్తగా, మొత్తం డిగ్రీ చదువుకున్న వాళ్ళందరికీ ఎన్నో 10,000 కియోస్క్ సెంటర్లు ఏదో పెట్టబోతున్నారు. అవన్నీ చూస్తే సచివాలయాల్లో ఉండే వెసులుబాట్లు మీ సేవలో కల్పించే అందులో రాబోతున్నాయి, మెప్మా ద్వారా రాబోతున్నాయి. చూస్తే కొన్ని రోజులకి అది కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకా మొత్తం ఇంకా మార్కు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త ఇలాంటి మార్పులు ఇవన్నీ ఇంకా మొత్తం క్లియర్ చేసేపోతున్నారా, జీరో చూద్దాం. అంటే అయిపోబోతున్నాయి. పబ్లిక్ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే వీళ్ళు దాన్ని మార్చేయడం వల్ల జనం మర్చిపోతారు అనుకుంటున్నారు. జనానికి రోజు సమస్య పెరిగే కొద్దీ అది గుర్తుకొస్తే వీళ్ళే ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇవాళ వాలంటీర్ లేని ప్రాబ్లము ప్రతి వృద్ధులకి గుర్తుకొస్తుంది, ప్రతి ఇంట్లో మహిళకు గుర్తుకొస్తుంది. మహిళలు గుట్టుగా తమ ఇంట్లో తమ బ్రతకడం నేర్చుకున్నారు. చుట్టుపక్కల అక్కడ ఇదివరకు ఏంటి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన మహిళలే కదా, ఆ పని తగ్గిపోయింది కదా. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళే పని మగాళ్ళకి తగ్గిపోయింది కదా. ఇప్పుడు అవన్నీ సచ్చినట్టు మళ్ళీ వీళ్ళు మున్సిపాలిటీ ఆఫీసుల దగ్గరికి, రెవెన్యూ ఆఫీసుల దగ్గరికి తిరిగి నానా తిప్పలు పడుతున్నారు కదా. ఆ పరిస్థితి ఉండదు ఇక. అది మెయిన్ ఇక్కడ. ఇదొక విప్లవాత్మక మార్పును తుడిచేసే సంస్కరణ. అంటే ఇప్పుడు పాతది అదేదో కొత్తక వింత పాతక రోత అంటారు. జగన్ కొత్తదనం తెచ్చాడు వింత, అది పాతది రోత అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ది పాతది రోత అంటున్నారు, వీళ్ళు కొత్తది వింత అంటున్నారు. అది అదే ఇది కొత్తది కాదు అదే అదే వాళ్ళు వాళ్ళకి కొత్తగా అనిపించింది. ఇది ఇంకా పాత కంటే అంటే ఇక్కడ నాదెళ్ల మనోహర్ మొదటిసారి కదా పౌర సరఫరాల మంత్రిగా చేయడం, ఆయన కొత్తగా అనిపించింది. అందుకని రేషన్ షాప్ లేదు తన హయాంలో ఇనాగరేషన్ చేసినట్టు వీలవుతున్నాడు. అదే కదా కొత్తగా, రైట్.